మన ఛా మన ఛానల్ చూస్తున్న అందరికి హాయ్ అండి. సో, ఈరోజైతే జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించింది ఆన్‌లైన్‌లో మనం ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఓన్‌గా మీ యొక్క సిస్టమ్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ముందుగా ఇండియా పోస్ట్ జీ ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. ఇలా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొదటగా వచ్చింది ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్‌లో మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. రిజిస్ట్రేషన్ ఇన్‌స్ట్రక్షన్ ఎలా చేయాలి? అదేవిధంగా ఫీజ్ పేమెంటు, అప్లై ఆన్‌లైను. సో, మనకైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. 2 అప్లై ఆన్‌లైన్ కొట్టాలి. నెక్స్ట్ ఫీజ్ పేమెంటు, నెక్స్ట్ క్యాండిడేట్ గ్రీవెన్స్. సో, రిజిస్ట్రేషను. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మీరు మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ నెంబరు ఇవైతే మీ దగ్గరగా ఉంచుకోండి. ఎందుకంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం అడుగుతుంది రిజిస్ట్రేషన్‌లో. సో, ఒక మొబైల్ నంబర్ ఇచ్చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, బ్రదర్‌కి కావచ్చు ఆ మొబైల్ నంబర్ అయితే ఇచ్చేయకూడదు. ఈ మొబైల్ నంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడీ. సో, ఒక పర్సన్‌కి ఒకటే మొబైల్ నంబర్, ఒకే ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేయాలి. సపోజ్ మీరు తెలియకుండా ఇచ్చినా కూడా ఆ యొక్క మొబైల్ నంబర్ డూప్లికేట్ కింద అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి అప్లై చేసే ముందర. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్. సో, రిజిస్ట్రేషన్ చూద్దాం. రిజిస్ట్రేషన్ ముందు మీరు ఇక్కడ మీ ఏ యొక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళో ఆ రాష్ట్రం మీద క్లిక్ చేసుకొని దానికి సంబంధించిన డివిజన్స్ అయితే మీకైతే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఆ డివిజన్‌లో ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇక్కడ హ్మ్. నే ఇప్పుడు నంద్యాల ఉంది. నంద్యాల సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యూ పోస్ట్ అని క్లిక్ చేస్తే ఆ నంద్యాల డివిజన్‌లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో మొత్తం మీకు డిస్‌ప్లే అవుతుంది. బీపీఎం, ఏబీపీ అనే పోస్టులు. సో, దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నోట్ చేసుకోకపోయినా కూడా. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్. సో, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మొదటగా మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఒక ఓటీపీ వస్తుంది. సో, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే అదొక ఓటీపీ అయితే మీకు మీ మొబైల్ నెంబర్‌కి అయితే ఇలా మెసేజ్ వస్తుందండి. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఓకే కొట్టి ఇక్కడ మీ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఇలా అయితే మీకు అయితే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ వ్యాలిడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడీ ఎలా అయితే ఉందో అలాగే ఎంటర్ చేయండి. సో, వ్యాలిడ్ ఈమెయిల్ క్లిక్ చేసే ముందర మీ యొక్క ఈమెయిల్ ఐడీ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే మీరు కొట్టిన ఈమెయిల్ ఐడీ అనేది రాంగు. సో, మళ్ళీ మీరు చెక్ చేసుకొని ఇలా ఓకే వస్తుంది. ఓకే ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్‌కి అయితే ఒక ఓటీపీ అయితే రిసీవ్ అయ్యి ఉంటుంది. సో, ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. సో, ఇది కూడా సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఇక్కడ అప్లికెంట్ ఇక్కడ చూడండి అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో నేమ్ అయితే ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. నేమ్ అయితే మిస్టేక్ చేయొద్దండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్. సో, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో, మీరు ఎంటర్ చేసే ముందు ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ కమ్యూనిటీ. సో, మీ యొక్క కమ్యూనిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ నేము మీరు ఏ సర్కిల్కి సంబంధించారో ఆ యొక్క సర్కిల్ నేము ఎంటర్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎప్పుడు పాస్ అనేది మీ యొక్క సర్టిఫికేట్లో అయితే ఉంటుందండి. సో, సర్టిఫికేట్లో మీకు బాటంలో ఉంటుంది. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ యొక్క బాటంలో ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు కదండి క్యాపిటలా స్మాలా చెక్ చేసుకొని కొంచెం స్లోగా అయినా మీరు నీట్గా టైప్ చేయండి. సో, తొందరపడి అయితే మిస్టేక్ చేయబాకండి. ఒకసారి అప్లికేషన్ అయితే క్రాష్ చెకింగ్ చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్ అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్.
సో ఫస్ట్ ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో నెక్స్ట్ ఓకే. అంటే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ అనమాట, ఆటోమేటిక్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. 1-2 సార్లు చేసి చెక్ చేసుకోండి, తొందరపడి మీరు వెంటనే చేయొద్దు. నెక్స్ట్ ఆర్ యూ డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూ, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్పెక్ట్ ఒకవేళ సపోజ్ మీరు ఎస్ అయింది అనుకోండి, ఈ కాలమ్స్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్, దర్ ఎంప్లాయ్ ఎన్ఓసి ఇస్ అవైలబుల్. ఎన్ఓసి మీ దగ్గర ఎంప్లాయర్ అయితే ఉందా లేదా, సో నో. చాలా వరకు ఉండదు, సో నో. నెక్స్ట్ మీ యొక్క ఫోటో, సో ఫోటో ఇక్కడ చూసారు కదండి, 50 KB బిలో ఉండాలి, అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో మీరు చేసే ముందర మీ యొక్క ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద అయితే ముందుగానే ఆ యొక్క ఈజీగా ఉండడానికి మీరు పేరు సెలెక్ట్ చేసుకోండి, అంటే రీనేమ్ ఇచ్చుకొని, అంటే మీకు ఈజీగా అవడానికి చెప్తున్నానండి. నెక్స్ట్ సిగ్నేచర్, ఇది 20 KB బిలో ఉండాలి. కూడా అప్లై చేసే ముందర ఇవన్నీ మీరు సెట్ చేసుకోవాలి. సో అప్లికేషన్ అయితే సబ్మిట్. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనకైతే మిస్ అయింది, ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మనకైతే తెలుగు అండి, తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇలా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఒకసారి మీ యొక్క నేమ్స్ అన్నీ, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, ఇవన్నీ క్రాస్ చెకింగ్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. సో అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే సో సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసే ముందర ఇక్కడ ఐ హియర్ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్, అంటే ఇప్పుడు మీరు చేశారు, సో మీరు మళ్ళీ మీ ఫ్రెండ్స్కి కానీ అసలు ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పి వాళ్ళు మీకు తెలియకుండా మళ్ళీ రెండోసారి అప్లై చేస్తారనమాట. సో అలాంటి కండిషన్ మీరు చేశారా లేదనేది వెరిఫికేషన్ కోసం అనమాట. సో ఇక్కడ లేదు కాబట్టి టిక్ ఇచ్చి సో సబ్మిట్. ఈ విధంగా మీకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది. ఈ నెంబర్ని మీరు ఫోటో అయినా తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే మీరు సెకండ్ స్టెప్కి వెళ్ళగలరు. ఇక్కడ కంటిన్యూ టు ప్లే ఉంది కదా, దేని మీద క్లిక్ ఇచ్చుకోవాలి. సో కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయాలి, మార్కులు రావాలి మీరు చేసిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్. సో రిజిస్ట్రేషన్ నెంబర్, సర్కిల్ అప్లై అంటే మనం వచ్చి మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క సర్కిల్ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సబ్మిట్. ఈ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే సెండ్ అవుతుందండి. ఆ ఓటీపీ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఇలా ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడున్న బాక్స్లో ఉన్నది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇలా అయితే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అడ్రస్ మొత్తం కమ్యూనికేషన్ అడ్రస్ అంతా ఎంటర్ చేసిన తర్వాత సో పర్మనెంట్ అడ్రస్ ఏముంది. సో కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు ఒక దగ్గర ఉండొచ్చు, మీ యొక్క నెగిటివ్ ప్లేస్ ఇంకో దగ్గర ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. మీకు అయితే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మాత్రం రెండింటికి ఇచ్చి ఇక్కడ సేమ్ యాజ్ కూడా టిక్ చేసుకోండి. ఒకే అడ్రస్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ బోర్డు. సో ఏపీ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇదైతే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అంటే కొంతమంది ఓపెన్ స్కూల్ 5 సబ్జెక్టు 6 సబ్జెక్టులు ఇట్లా ఉంటాయి కదండి, వాళ్ళకి మాత్రం ఇది. సో నెక్స్ట్ 2020 ఆన్వర్డ్స్ మార్క్స్ అని ఉంది కదా, ఇదైతే 2021లో నేను అప్లై చేస్తే పాస్ అయినాడు కాబట్టి అది వచ్చి పాయింట్స్ ఇచ్చారు, అంటే మార్క్స్ ఇచ్చారనమాట. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, మార్క్స్ అయితే మార్క్స్ మీరు కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకోండి. 2020 తర్వాత పాస్ అయిన వాళ్ళంతా
మనకి వాళ్ళకైతే మార్క్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. అంతకుముందు వాళ్ళకైతే పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ రిజల్ట్ టైపు. సో మీ యొక్క మార్క్ లిస్ట్‌లో మీకు పాయింట్స్ ఉన్నాయా? మార్క్స్ ఉన్నాయా? అది చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే మార్క్స్ ఉన్నాయి కాబట్టి మార్క్స్ సెలెక్ట్ చేశాను. మార్క్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్‌లో ఎన్నెన్ని వచ్చాయనేది ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు థర్డ్ లాంగ్వేజ్ అని అన్నాడు. సెలెక్ట్ సబ్జెక్టు. ఇదేంటంటే పాయింట్స్ అండి. పాయింట్స్ ఉన్న వాళ్ళకైతే పాయింట్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మార్క్స్ కాబట్టి నేను బ్లాంక్ ఇచ్చేస్తాను. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇఫ్ సీజీ పేజ్ నాట్ అలర్టెడ్ బై యువర్ బోర్డ్ మే యూ ప్లీజ్ దిస్ ఎ బ్లాంక్. సో నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. సో చూస్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్. సో మనం ఏ డివిజన్ అయితే ఇస్తున్నాము. సో ముందుగా మీరు ఏ డివిజన్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఒక డివిజన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ అంటే మీకు ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మీ యొక్క కేటగిరీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీరు నెంబరింగ్ అండి. ఇలా మీరు ఏ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డివిజన్ సంబంధించిన అన్ని ఆఫీసులు అయితే ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు నెంబర్ వైజ్గా అంటే మీ యొక్క మార్క్స్ని బట్టి మీరు 1, 2, 3 ఏ ఆప్షన్ అయితే ఇస్తారో మీరు ఇప్పుడు మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సపోజ్ మీరు ఫస్ట్లో సెలెక్ట్ అయ్యారంటే మీరు యొక్క ఫస్ట్ ఆప్షన్కే మీకైతే పోస్ట్ రావడం జరుగుతుంది. అలాగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇలా కరెక్ట్గా ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత అన్నీ అయితే ఇవ్వాలి. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకోండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. సో అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. చూసారు కదండి మనకు అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఇలా అయితే మీ అప్లికేషన్ అయితే ఇలా వస్తుందండి. సో మీరు పెట్టిన ఆప్షన్స్ అవన్నీ. సో ఇది ఒక పీడిఎఫ్ని మీరైతే మీ ఆప్షన్స్ అండి ఇవి. సో మీరు పెట్టిన ఆప్షన్స్ ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్ పర్పస్ కోసం. లేదనుకుంటే మీరు ల్యాప్టాప్లో చేసే వాళ్ళైతే సేవ్ అయిన చేసుకోండి. ఒకసారి అప్లికేషన్ తరువుగా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే మీకు మళ్ళీ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8 వరకు 3 డేస్ అయితే మీకు కరెక్షన్ కోసం అయితే ఇచ్చున్నారు. ఆ డేట్లు కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఏమన్నా ఈ అప్లికేషన్ చూసిన తర్వాత మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8 లోపల ఈ 3 డేస్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా 4 వీడియోలు చేయాలని నాకైతే మీరు బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.